ఏదు గర్వం. రాయలసీమ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం వెంకటాపురం. ఈ గ్రామంలో జనాలు మామూలుగానే ఉన్నా అందరికీ భయపెట్టే పేరు ఉన్న వ్యక్తి ఒకడే, తడిపర్తి జయరాజు. వయసు 60కి చేరిన ఆయన ఓ పెద్ద భూ వ్యాపారి, అసలైన పోరాటం చూపిన రైతు కూడా. అయితే ఆయన గొప్పతనమంతా ఒక్కటే, తన ధనవంతమైన జీవితం, అధికార మోజు, గర్వం. జయరాజు నోట నాకు తెలిసినదే నిజం అనే మాట తరచుగా వినిపించేది. గ్రామంలో ఎవ్వరూ ఏ విషయానికి మీద చర్చించాలన్నా చివరికి పరిష్కారం ఆయన దగ్గరే. ఇది మొదట్లో మంచిదే అనిపించింది. కానీ రోజులు గడుస్తుండగా ఆయన గర్వం వల్ల మనుషులు దూరమయ్యారు. ఒక రోజు గ్రామానికి వచ్చిన యువ ఇంజనీర్ అనిత పల్లెటూరి అభివృద్ధికి తలపడింది. ఆమె పథకం ప్రకారం గ్రామంలో ఉచితంగా నీటి సరఫరా, సౌలభ్యాల ఏర్పాటు చేయాలని పట్టుదలగా ఉంది. కానీ జయరాజు మాత్రం, ఈ పనికి ప్రభుత్వం కడుతున్న చెల్లింపుల్ని నేనే చూస్తా, నీ అవసరం లేదు అని చెప్పాడు. ఆమె ఎంత చర్చించినా వినలేదు. అనిత వెనకడుగు వేయలేదు. ఆమెను గ్రామస్థులు మద్దతు ఇవ్వడంతో జయరాజు క్రోధంతో ఊగిపోయాడు. అనితపై నిందలు వేసి ఆమె పథకాన్ని అడ్డుకోవడానికి గ్రామ పెద్దలపై ఒత్తిడి పెట్టాడు. కాని చివరికి నిజం వెలుగులోకి వచ్చింది. జయరాజు వాస్తవానికి ప్రభుత్వ భూములు తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ విషయానికి పత్రికల్లో వచ్చినప్పుడు గ్రామస్థులు ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. జయరాజు భూముల్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయానికి ఆయన గుర్తించుకున్నాడు, తన గర్వం వల్ల తాను సాధించిన ప్రతిష్ట, ఆదరణ అన్నీ పోయాయి. ఆయన చివరికి అనిత దగ్గరకు వచ్చి, నాకొక తప్పు జరిగింది, నా గర్వం వల్ల ఎంత నష్టం జరిగిందో అర్థమైంది అని చెప్పాడు. అనిత మాత్రం వినయంగా, తప్పు అంగీకరించగలగడం గొప్ప విషయానికి సర్, మీరు మారాలంటే ఇదే సమయం అని చెప్పింది. జయరాజు చివరికి గ్రామ సేవకుడిగా మారి ప్రజల కోసం పనిచేయడం మొదలెట్టాడు. ఈ కథ ద్వారా గర్వం ఎంత ప్రమాదకరమో, వినయం ఎంత శక్తివంతమో మనకు తెలుస్తుంది. ఇంకా ఈ కథకు చిట్టిగా ముగింపు కావాలంటే చెప్పండి, లేకపోతే ఇది ఒక నిజమైన మార్పు కథ గా పూర్తయింది. డేర్ పంది కథ. ఒకప్పుడు పచ్చని పొలాలు, అడవులు, చెరువులతో నిండి ఉన్న ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సిరిపల్లి. ఆ గ్రామంలో దరువు అనే పంది ఉండేది. కాని ఎవరికీ తెలియని విషయానికి ఏమిటంటే, దరువు సాధారణ పంది కాదు, అది చాలా ధైర్యవంతమైన పంది. అందరూ దాన్ని డేర్ పంది అని పిలిచేవాళ్లు. పిల్ల పందిగా ఉన్నప్పటినుంచి దరువు ఎప్పుడూ కొత్త కాని ఆశ్చర్యకరమైన పనుల పట్ల ఆసక్తి చూపేది. ఒక్కసారి అది చెరువు లోపల దూకి స్విమ్మింగ్ నేర్చుకుంది. ఇంకోసారి చెట్టుపై ఎక్కి కోయిల గూడు చూసింది. అందుకే ఊలిదే జంతువులందరూ దరువు అంటే భయంతో కాక ఆశ్చర్యంతో చూస్తారు. ఒకరోజు ఊరికి దగ్గరగా ఉండే పెద్ద అడవిలో ఓ చిరుత కనిపించిందని వార్త వచ్చింది. అందరూ భయపడిపోయారు. పిల్లలు బయటకు వెళ్లడానికి, గేదెలు పాలు పోసే వరకు వెళ్లడానికి కూడా భయపడిపోయారు. ఆ సమయంలో దరువు ముందుకొచ్చింది. నేను ఆ చిరుత విషయంలో చూసుకుంటాను అని ధైర్యంగా చెప్పింది దరువు. పందికి ఏమి గుణం, చిరుతతో పోట్లాడటానికి అని కొన్ని జంతువులు నవ్వాయి. కాని దరువు వెనక్కి తగ్గలేదు. అదే రాత్రి మిరపకాయలతో నిండిన బుట్టను తీసుకుని దరువు అడవిలోకి వెళ్ళింది. అది చిరుత దాచుకున్న గుహను చేరుకుని చాలా చాకచక్యంగా బుట్టలోని మిరపకాయల్ని అక్కడ వదిలేసింది. చిరుత ఆ గుహలోకి వచ్చిన వెంటనే మిరప వాసనతో తల్లడిల్లిపోయింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది. చిరుత అక్కడినుంచి పారిపోయింది. తర్వాత రోజు ఉదయాన్నే ఊరిలోని జంతువులంతా చూస్తే చిరుత అడవిని వదిలేసి దూరంగా పారిపోయింది. అందరూ దరువు ధైర్యాన్ని పొగిడారు. డేర్ పంది అని చిన్న పిల్లలు, పెద్దవాళ్లు ఆమె పేరును పాడుతుంటే దరువు తలవంపుగా నవ్వింది. అప్పటినుంచి దరువు ఆ ఊరిలో ఒక హీరో అయింది. జంతువులందరికీ ధైర్యం కలిగించే స్నేహితురాలిగా మారింది. ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాదమైతే డేర్ పంది వస్తుంది అని నమ్మకంగా భావించేవాళ్లు. మోరల్: ధైర్యం శరీరంలో కాదు, మనసులో ఉంటుంది. ఒక చిన్న పంది కూడా గొప్ప వీరుడవుతాడు, ఆత్మవిశ్వాసం ఉంటే.